హల్లెలూయా మాకందరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. అయా సహాయం చేయండి అయా. ఇంటి వరకు నైనా మీరు మాతో ఉన్నదేమని పొందనాలు స్తోత్రాలు దేవా. అయా అజునైనా స్థిరమైన సింహాసనాశ్రయమైన తండ్రికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు దేవా. దేవా నీ దాసుడినైనా నీ వాక్యం చెప్పవచ్చుగా తండ్రి. అయా నీ దాసుని సిలువ సాక్షి మరుగుపరచుకొని దేవా. అయా ఇంకొనంతని జ్ఞానము ఆత్మతో అభిషేకించిన గుణాత్మైన భావాలు మాకు తెలియజేయటప్పుడు అయా నీ దాసుడినైనా మరి ఎక్కువగా అభిషేకించమని వేడుకుంటున్నాను దేవా. ఆత్మతో సత్యముతో నా ప్రేమ అవినైనా మాట్లాడే శక్తిని అభివృద్ధి దయచేయండి అయా. విరిచినటువంటి మాకు వినగలిగే చెవులు నైపుణ్య మనసులు మాకునైనా ఈ మైకి వారు ఎంతమంది అయితే విరిచినారట వారందరికీ కూడా ఈ కృపలు నీ భాగ్యములు అయా నీ మహిమను కనపరిచే విధంగానైనా వీటిని వాడుకోవని చేరవచ్చిన మమ్మల్ని అందరినీ నీ చేతులు రావాలనుకుంటూ రేపు యేసుక్రీస్తు నామముల యొక్క స్తుతి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, చక్కగా ప్రభువును ఆరాధన నిర్వహించారు. దేవుని సంఘంలో దేవదేవులను దీవించి ఆశీర్వదించుగాక. పిల్లల మనమందరం రెండు చేతులు పైకి ప్రభు ఒక్కసారి మనసారా దీవించుకోగలుగుతామా? హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నాము సంకీర్తన భాగంలో ధ్యానంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. వాడు ఎవడో చాలా క్లీన్గా 15వ సంకీర్తనలో రాయబడి ఉంది. అవన్నీ కలిసి ఒక మాటలో 14 సంలక్షణాలు. ఆ 14 సంలక్షణాలలో ఒకే లక్షణం ఏంటనగా అవన్నీ కూడుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెప్పండి ఎవరు? నోట్ తెరిచి చెప్పండమ్మా. వాళ్ళు స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకుంటారు, అస్థిరులు కాదు. పరిశుద్ధ పర్వతం మీద స్థిర నివాసం ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. ఈ లోకంలో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకున్నా అవన్నీ వదిలేసుకోవాల్సి ఉంది. రాయలమ్మ ఉన్నా కదా, ఏది నీ వెంట రాదు, ఎవరు నీ తోడు రాదు, ఒంటరిగానే వెళ్ళేవురా, ఒంటరి పక్షివి నీవురా, ఒంటరిగానే వెళ్ళేవురా. ఒంటరిగానే వెళ్ళిపోతావు, ఏది నీ వెంట రాదు. అయితే నా దేవుని గ్రంథం నా ప్రభు చెబుతున్నాడు, స్థిరమైన నివాసము. పుట్టి ఏందే? ఏ నివాసం? నెల్లూరులో నివాసం కాదు, చంద్రలక్ష్మీపురంలో నివాసం కాదు, రేపు ఉద్యోగం వచ్చి నీకు మీ ఆయనకి హైదరాబాద్లో నివాసం కాదు. ఇవన్నీ సంచార నివాసములు అంటాం, అంతే కదా నాయనా? స్థిరమైనది, సంచారమైనది. మీ తెలుగు వాళ్ళ దగ్గర మాట్లాడడం లేదు కదా, తెలుగు పండితుల దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి స్థిరమైనది కాదు ఈ జీవితము, సంచార జీవితము, అస్థిర జీవితము. స్థిరమైన నివాసము ప్రభు అయిన యేసయ్య దగ్గర మాత్రమే ఉంది. అది ఆయన పరిశుద్ధ పర్వతము మీద ఉన్నది. పరిశుద్ధ పర్వతము అనగా దేవుని నివాసించే స్థలము. అది నూతన సియోనుపురము, అది నూతన యెరూషలేము పట్టణము, అది పరలోక రాజ్యము, అది ఇహలోక రాజ్యం కాదు.
అక్కడ ఏముండదు, అక్కడ ఏడుపు ఉండదు, ఏముండదు, దుఃఖం ఉండదు, ఏముండదు, ఆకలి ఉండదు. అన్నిటికీ మూలం ఏం తెలుసా? మానవ జీవితాలన్నింటికీ మూలం ఒక్కటే, జ్ఞానం పొట్ట. అవునా ఇంకేమన్నానా? అవునా ఇంకేమన్నానా? ఆహా, ఎవడు ఏం చేసినా జ్ఞానం పొట్ట కోసమే. 6 అడుగులు భూమి పైన చనిపోయిన తర్వాత మన శవం పెట్టడానికి, ఈ రెంటికి తప్ప ఈ ఆత్రాలు, ఈ గోత్రాలు, మానవుని యొక్క ప్రయాస అంతా కూడా ఈ జానుడు పొట్టకోసమే. ఆ జానుడు పొట్ట నిండిందా మళ్ళా 3 గంటలు నీ జోలికి రాదు. 3 గంటల తర్వాత మళ్ళా మామూలే, మళ్ళా 3 గంటల తర్వాత మామూలే. నాకు ఆకలి లేదు అని ఎవరు చెప్తారు? బాబు చెప్పు. ఆకలి లేదు అని ఎవరు చెప్తారు? రాయలమ్మా నువ్వు అంటే ఎప్పుడన్నా మా అన్న చాలాసార్లు అని ఇలా మోయ్ నాకు ఆకలి కాలేదు మే అంటే ఆ జానుడు పొట్ట పనిచేసేది తగ్గిపోతుంది, ఆ తిరుగుల రాయి అరిగిపోతుంది. అది తిరుగుతుంది కానీ తిన్న ఆహారం అరగదు. కాబట్టి మానవుడు యొక్క ఈ సమస్తం కూడా ఈ జానుడు పొట్ట కోసమే. ఈ ఆత్రాలు, గోత్రాలు, స్తోత్రాలు అన్నీ కూడా, స్తోత్రాలు కూడా జానుడు పొట్ట కోసమే. అదేంటి పాస్టర్ గారు ఆ మాట అంటారు? స్తోత్రాలు అంటే దేవుణ్ణి కనపరిచే కదా. దేవుణ్ణి కనపరిచేది కూడా ఇప్పుడు చాలా మంది ఈ జానుడి పొట్ట కోసం కనపరుస్తున్నారు, కానీ ప్రభు అది కోరుకోవట్లే. నువ్వు కాదు, లోకంలో ఎవరైనా బతుకుతారు. దేవుని ఆలయంకి వచ్చే వాళ్ళే కాదు గొప్పోళ్ళు, దేవుని ఆలయంకి వచ్చే వాళ్ళే కాదు ఆశీర్వదించబడేది, దేవుని ఆలయంకి వచ్చే వాళ్ళే కాదు మేడం మిందులు కట్టేది, దేవుని ఆలయంకి వచ్చే వాళ్ళే కాదు లోకంలో గొప్పగా జీవించేది. రానోళ్ళు కూడా ఉన్నారు నీకంటే. కేవలము దేవుని, పరిశుద్ధ దేవుని పూజించడానికి వచ్చేవాళ్ళు ఎవరనగా మన ఆశ, మన కోరిక, మన నిరీక్షణ, మన విశ్వాసం పరలోక రాజ్యంలో ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ దేవునితో నివసించాలనే ఒకే ఒక ఆశ. హలో చెప్పండి. ఆ ఒక్క ఆశతోనే ఆలయంలోకి రండి. వాడు నిజమైన దేవుని. మనము ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం, ప్రయాణమై పోతా ఉన్నాం. మన స్టేషన్ ఎప్పుడు వస్తుందో అక్కడ మనం దిగిపోతాం. ఆ స్టేషన్లో దిగిన వెంటనే నీ కోసం పరిశుద్ధ దూతలు రావాలి, దేవుని దూతలు రావాలి. నువ్వు చేరవలసినా, నువ్వు ఆశపడ్డా, నువ్వు నిరీక్షించినా, నువ్వు విశ్వసించినా ఆ పరిశుద్ధ పర్వతం మీదకి నేను తీసుకుని వెళ్ళాలి. మోషే చనిపోయినప్పుడు దేవుని దూతలు వచ్చారు. ఏమండి, దేవుని దూతలు కాకుండా సాధారణ దూతలు కూడా వస్తారు. వాళ్ళోడైతే వాళ్ళు తీసుకుపోతారు, ఆయన వాడైతే వాళ్ళు తీసుకుపోతారు. మనం ఇద్దరిలో ఎవరో ఒకరు వారమై ఉండాలా, ఇద్దరి వారమై ఉండలేవు. ఇక్కడ మాత్రం ఇద్దరు వారమై ఉండాలి. అయ్యమ్మో, ఆదివారం మాత్రం దేవుని వారము, సోమవారం నుంచి శనివారం దాకా లోకం వారం. మీరేమనుకోవద్దు, జీవితం ఇలాగనే కొనసాగుతుంది. క్రైస్తవ్య జీవితం. బైబిల్ గ్రంథంలో ప్రభు అంటాడు, ములువెచ్చని జీవితం బహు ప్రమాదకరం. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, ములువెచ్చగా ఉండగాకు. నులివెచ్చని జీవితము. నేను ఉమ్మి వేస్తానంటే అర్థమైంది, నిన్ను బయటికి తోచేస్తారు, నిన్ను త్యజించేస్తాను, నిన్ను వదిలేస్తాను. ఉమ్మి వేసిన ఉమ్మును మరలా ఎవరైనా పైకి తీసుకుని మరలా నోట్లో పెట్టుకుంటారమ్మా? చెప్పండమ్మా. అహల్యమ్మ ఇప్పుడు నాకు చూసినమ్మా, ఏమనుకోలే. ఓయమ్మా నవలతా ఆత్రగా ఉమ్మేసేటో అనుకో. ఓయమ్మో భలే తీయంగా ఉండిందే.
మళ్ళా నదిలితే బాగుండే అనుకొని దాని గురించి అట్లా అనుకొని అట్లా ఏమన్నా 4 మీద వేసుకోవా? వేసుకోం కదా. ఒకసారి ఉమ్మి వేసిన దాన్ని ఎందుకు మళ్ళా దాని వైపు చూస్తావు? అసలు ఎవడైనా మన ఇంటి ముందు ఉమ్మేస్తుంటే ఏమంటావు? ఏరో గుర్తుందా బొడవా, నువ్వు అటు పక్కకెళ్ళి ఉయ్యలేవా అంటే అంత అసహ్యమైనది. అంటే నులివెచ్చని జీవితం దేవుడికి అంత అసహ్యమైనది. అది అభిలషించవలసినది కాదు. అది సంతోషపెట్టేది కాదు. నులివెచ్చని జీవితం వద్దు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మంచి మాటలు ఏంటంటే, వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని అంటే వేషధారి అంటే ఎవడు? పొద్దున్నే ఇద్దరు వచ్చారు వేషం వేసుకొని మన ఇంటికి, కాషాయ వస్త్రములు ధరించి. కుక్కలు ఏందబ్బా అంత పెద్దగా మురుగుతున్నాయా అనుకున్నా. ఇద్దరు వచ్చారు మన వీధికి. ఎందుకో దేవుడి దేవుళ్ళ ఇళ్ళ దగ్గర నిలబడకుండా వెళ్ళిపోతా ఉన్నారు చూసుకుంటా. అసలు ఏమిటో ఆ వస్త్రాలు ఎందుకు ధరించారో వాడికే వెనుక. దేనికైనా ధరిస్తారు. మళ్ళా వాడు సాధారణ స్థాయికి వచ్చినప్పుడు ఆ వస్త్రాధారణ తీసేసి మామూలు వ్యక్తిగా తయారైపోతారు. అది దేనికోసం వేషం? సంపాదించడం కోసం, కడుపు నింపుకోవడం కోసం, ధన సంపాదన కోసం, వాడి వ్యామోహాలు తీర్చుకోవడం కోసం, వాడి కోరికలు తీర్చుకునే దానికోసం, వాడి ఆకలి తీర్చుకునే దానికోసం. అది ఒక వ్యాపకము వాడికి. అయితే వాడిని క్షమించడట. వేషాలు మార్చేవాడిని క్షమించడు. అంటే దేవుని ఆలయంలోకి వస్తే భక్తి వేషం, విశ్వాస వేషం, ఇంకా వేషం, సువార్థికుని వేషం, పాస్టర్ వేషం, ఇంకే వేషం చెప్పండి, పరిచారకుల వేషం, ఇంకా దేవుని సంఘంలో ఉండే అన్ని హోదాలు ఉంటాయి. మంచిదే, నేను కాదను. హోదాలు ప్రభు సంఘంలో ఉండవలసిందే. అవి ఆశీర్వాదకరమైనవి. అయితే ఏవి మంచివి కాదంటే ఆ వేషం ఎప్పుడు ఉండాలి. నేను యేసయ్య అంటాడు, ప్రభుని ధరించుకుంటే మన హృదయంలో ఆయన ఉంటే ఎప్పుడు ఉండాలి. ఈరోజు నేను అందిన ఆహారంలో ఉంటే చెప్పాను, ఆరాధన ఎల్లవేళలా చేయాల. ఆరాధన ఎల్లవేళలా అంటే ఎనీ టైం రాదు. ఎనీ టైం వేరు, ఎల్లవేళలా వేరు. ఎల్లవేళలా అంటే ఎల్లప్పుడూ, నిరంతరము. ఇంకొక పర్యాయ పదం ఏంటంటే నిత్యము. నిత్యము దేవుని ఆరాధన చేయాల. ఆదివారం ఒక్క దినమే కాదు, బుధవారం ఒక్క దినమే కాదు, శుక్రవారం ఒక్క దినమే కాదు, ఉపాసకుడికప్పుడే కాదు. ఎట్లాగా? అది కుదురుద్దా? మేము డ్యూటీకి వెళ్ళాలి కదా. అల్లో చెప్పండి ఒకసారి. మేము లోకంలో జీవించాలి కదా, పరిపాటలు చేసుకోవాలి కదా. నువ్వు పరిపాటలు చేయొచ్చు. నీ శరీరంతో ఎన్ని పనులు చేసినా నీ ఆత్మ ఎప్పుడు ఒకదాంతో లింక్ అయ్యి ఉండదు. ఈ మనసు ఎప్పుడు ఒకరితో లింక్ అయ్యి ఉండదు. ఈ మనసు పని మనసుదే, శారీరక పని శరీరాందే. మనసు, ఆత్మ, శరీరము ఏకముగా కూడి ఆరాధించేది అది దేవుని ఆలయంలోని ఆరాధనలో మాత్రమే. ప్రాణాత్మ శరీరము అంటాం. కానీ బయటి ప్రపంచంలో, మన ఉద్యోగాల్లో, మన పనిబాటల్లో, మన కుటుంబ పనుల్లో ప్రాణము, ఆత్మ, శరీరం 3 పనిచేయని అవసరం లే. పని చేస్తూనే ఉంటుంది. ఒక అమ్మ ఆలోచన ఏడో ఉంటుంది, చేయగలసి ఉంటుంది. ఏంటంటే మావయ్య చేయగలిగింది బొమ్మలు పోయి. ఎందుకు పోయినాయి అమ్మంటే నా మనసు లేదులే. ఏడుంది? ఏడో ఉంది. కానీ ఆరాధన అంటే మనసు, నీ ఆత్మ పరమాత్మతో లింక్ కావడమే. ఇది ఒక లోతైన అనుభవం. చాలామంది మహాపురుషులు, యోగీశ్వరులు, హైందవ ధర్మాలు చెప్పేది ఏంటనగా, ఆత్మ పరమాత్మలో ఏకమైతేనే పరలోక రాజ్యం, లేకపోతే మళ్ళా నువ్వు పందిలాగనో కుక్కలాగనో
7 జన్మలు ఉంటాయి నువ్వు పుడతావు అని హైందవ ధర్మశాస్త్రం చెబుతోంది. అది అవుననో కాదనో నేను ఖండించడం లేదు, కానీ నా గ్రంథం నా ప్రభువు చెప్పేది ఏంటంటే పునర్జన్మలు అనేవి ఉండవు. జన్మ ఒకటే మానవుడికి, ఒకే జన్మ ఒకే కర్మ ఒక్కటే. అయితే ఏం కావాలి? నీ ఆత్మ పరమాత్మలో లీనమైందా పరలోక రాజ్యం పోతావు, నీ ఆత్మ దురాత్మతో లీనమైందా నరకానికి వెళ్తావు. ఈ 2 మార్గాలు. ఆత్మ పరమాత్మలో లీనమవడం అంటే ఆరాధన చేసేటప్పుడే కాదు, అంటే దేవుని ఆరాధన నిరంతరం చేస్తూ ఉంటే, దైవారాధనలో నువ్వు నిమగ్నం అయితే, ఆ అనుభవంలోకి నువ్వు వస్తే, చాలా మందిని మనం చూసాము, వాళ్ళు మనతో మాట్లాడుతూనే ఉంటారు, లోపల దేవుని ధ్యానం చేస్తూనే ఉంటారు, లోపల దేవుని ప్రార్థిస్తూనే ఉంటారు, వాళ్ళు పని పాటలు చేస్తూనే ఉంటారు, లోపల ప్రభువును ఆరాధిస్తూనే ఉంటారు, వాళ్ళని నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. ఆ స్తోత్రము, ఆ స్తుతి ఎప్పుడు ఆగదు. ఒక నినాదం నీ మైండ్లో సెటప్ అయిపోతుంది. అది ఎప్పుడు నీ యొక్క చిన్న మెదడు అది ఎప్పుడు పలుకుతూనే ఉంటుంది. ఏం పలకాల? స్తోత్రం 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 స్తోత్రం. ఎప్పుడు ఈ సునాదం వస్తుందంటే నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. నువ్వు ప్రాక్టీస్ మేబీ పర్ఫెక్ట్ అంటారు. నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు దేవుని ఆరాధన నేర్చుకోవాలి. నీ మనసు పరమాత్మతో లీనం కావడం నేర్చుకోవాలి. నువ్వు దేవునితో లీనమవడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని ప్రత్యక్షతను చూడడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని ముఖ దర్శనం చేసే ఆ కృప నీకు రావాలి. అల్లు చెప్పండి, ఇంకొక మాట చెప్పండి. చప్పట్లు కొడుతూ దేవుని వైపు ప్రియులారా, ఆరాధన చేతు ఎల్లవేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతు. ఆరాధన చేతు ఎల్లవేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతు. ఆరాధన 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 చేతు ఎల్లవేళలా ఆత్మతో. చెప్పండి మళ్ళా. ఆరాధన అవును ప్రియులారా, ఆరాధన ఎల్లవేళలా చేసే అనుభవం ఉంటే నీ ఆత్మ పరమాత్మలో ఎప్పుడు టచ్లో ఉంటుంది. నీ మనసు ఎప్పుడు లోకంలో నీకు ఇష్టమైన దాంతో ఎప్పుడు టచ్లోనే ఉంటుంది. కష్టమైన వదిలేస్తావు. లోకంలో నీకు ఇష్టమైంది ఏదైనా ఉందంటే దాంతో ఎప్పుడు టచ్లోనే ఉంటావు. శరీరం కాదు, నీ మనస్సు. మనసు ఎక్కడ ఉంటుంది, శరీరం ఎక్కడ కూర్చొని ఉంటుంది. మనసు ఎక్కడ ఉంటుంది, నీ శరీరం చేసే పని నీ శరీరం చేస్తుంటుంది. నువ్వు పని పాటలు చేస్తూ ఉంటావు. కానీ నేను అవి మంచిదో చెడ్డదో నేను చెప్పడం లేదు, కానీ మంచిది మాత్రం చెప్తున్నా. నువ్వు నిత్యము ఆ పరిశుద్ధ దేవునితో కనెక్ట్ అయి ఉంటే, నీ ఆత్మ పరిశుద్ధాత్మతో కనెక్షన్ కలిగి ఉంటే, నీకు ఆయురారోగ్యములు ప్రభువును ఇస్తాడు. నీకు మొట్టమొదటిగా ఆత్మీయ ఆరోగ్యం వస్తుంది, రెండవదిగా శారీరక ఆరోగ్యం ఉంటుంది. ఈ లోక సంబంధంగా నువ్వు దేంతో కనెక్ట్ అయినా అది కొంతమేరకే సంతోషం, ఆ పైన దుఃఖం. కొంతమేరకు ఆనందం, ఆ పైన ఎనలేని దుఃఖం. ఓ లోకంలో మనం చూస్తూ ఉన్నాం వింత పోకడలు ప్రియులారా. ఒక బడవడు నేను చూశాను ఈరోజు పేపర్లో. ఆయన ఒక అమ్మాయి ప్రేమించలేదని ఆ అమ్మాయి పేకోసి చంపేస్తాడు. ఏమిరా అంటే అది చచ్చిపోవాలంటున్నాడు పోలీసులతో చెప్పే మాట. అంటే ఈయన ప్రేమించకపోతే ఆమె చచ్చిపోవాలా? ఆ బ్రతికేమన్నా ఈడిచ్చాడా? ఆమె ఏమన్నా ఈడి కోసమే వాళ్ళ అమ్మ నాన్నలకు అన్నారా? చివరకు కటకటాలు పాలైపోయాడు. అంటే వాడు ఏమిరా బాబు అంటే
వాడి జేబులు ఎదిగితే గంజాయి పొట్ల వెళ్తుంది. వాడు దేనికి బానిసైపోయినాడు? వాడి మనసు దేనికి అంకితమైపోయింది? అమ్మాయికి అంకితమైతే అమ్మాయిని ఆ విధంగా చంపడాడు. ప్రేమ ప్రేమ చెప్పుకుంటే ప్రేమలో సులక్షణం మంచి లక్షణం. ప్రేమ ఒకరిని ద్వేషించదు, ఒకరిని బాధ పెట్టదు. తనైనా బాధపడుతుంది కానీ తన తోటి వ్యక్తిని బాధ పెట్టదు. దట్ ఈస్ గాడ్ లవ్. అది దేవుని ప్రేమ, అది అగాపే ప్రేమ, అది యేసయ్య ప్రేమ, అది దేవుడు చూపిన ప్రేమ మార్గము. ఇది ప్రేమానా ఉద్యమానా? లేదో వాడు వ్యసనపరుడు. వాడు ఒకదానికి బానిసైపోయాడు. వాడి మనసు ఎప్పుడు దాంతోనే లింక్ అయి ఉంటుంది. కొన్ని రోజులకు ఆ బడవుడు చచ్చిపోతాడు. ఎటు కాని జీవితం, వ్యర్థమైన జీవితం జీవిస్తూ ఈ దినాల్లో పిల్లలు ప్రియులరా వారి భావితరాలను పాడు చేసుకుంటా ఉన్నారు. కారణం ఏంటనగా ఒకే ఒకటి వారికి లేదు. అదేంటనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. నేను అంటాను, మీరు నమ్మిన దేవుణ్ణి నిజంగా ఆరాధించండి. నేను ఎప్పుడు ఇతర దేవులను ఎప్పుడు నేను ద్వేషించను, వారి గురించి ప్రస్తావన చేయను. ఎవరి నమ్మకం వానది. కానీ జీవము కలిగిన యెహోవా దేవుని నామమును మాత్రం నేను ప్రకటిస్తాను. విన్నవారు విందుడు గాక, వినని వారు వినకపోదురు గాక. తెలుసుకునేవారు తప్పనిసరిగా తెలుసుకుంటారు. ఇది ముక్తి మార్గం, ఇది రక్షణ మార్గం, ఇది ఆనంద మార్గం, ఇది సంతోష మార్గం, ఇది పరలోక మార్గం, ఇది నిత్య మార్గం, ఇది సత్య మార్గం, ఇది యేసయ్య మార్గం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ఎందుకనగా నా ప్రభువు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము. ఆ మార్గం గురించి మాత్రమే నేను చెప్తా. ఇతరులు పోయే మార్గాల గురించి నేను విమర్శించాను. అది మంచా చెడా నీకు అనవసరం. నీవు మంచేదో చెడేదో ప్రభువు నీకు బోధ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు బోధ చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు నీకు బోధ చేస్తూ ఉన్నారు. దేవుడి వాక్యం నీతో మాట్లాడుతుంది. భక్తులు నీతో మాట్లాడుతూ ఉన్నారు. వివిధ ఛానళ్ళు నీతో మాట్లాడుతూ ఉన్నాయి. అది అనుసరించు చాలు. ఇతరుల గురించి విమర్శించుకో. విమర్శ బుద్ధి ఉందో చెప్పండి. సాతాను గాడు ఎప్పుడు ఒకసారి ఏళ్ళు చెప్తాడు, ఎప్పుడు ఒకరిని విమర్శిస్తూనే ఉంటారు. అది మంచి బుద్ధి కానే కాదు. ఒకరి గురించి అసలు ప్రస్తావన మనకి ఎందుకు? మన జీవితం ముందు, నీ జీవితం, నీ హృదయం, తర్వాత నీ కుటుంబం, తర్వాత నీ బిడ్డలు, తర్వాత నీ సంఘం, తర్వాత నీ విశ్వాసులు. చాలు, అంత మటుకే. ఇతరుల గురించి మనకెందుకు? ఎవరి గురించి విమర్శించకూడదు. విమర్శనాత్మక బుద్ధి ఎవరిదంటే సాతాను గాడిది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రాయలమ్మా, ఏంటి మనలో 10 తప్పులు ఉంటాయి. ఎదుటోళ్ళు యేసయ్య అంటాడు, ఏమంటాడు? అల్లెమ్మా, నీ కంట్లో ఏముంది? దూలం ఉంది. నా కంట్లో ఏముంది? నడుస్తుంది. నీ కంట్లో ఉండే దూలం కనపడదు, నా కంట్లో ఉండే నడుసే కనపడదు. అది యేసయ్య చెప్పిన మాట అమ్మా, మీకు అర్థం కాలేదు కదా చెప్పా. నీ కంట్లో ఉండే దూలాన్ని చూసుకోకుండా ఎదురు కంట్లో ఉండే నడుస్తూ నీకెందురా పని? ప్రియా దేవుని వెళ్ళారా? లోకంలో లోక వ్యవహార శైలి అది, లోక రీతి అది, లోకంలో ఉండేవారి ప్రవర్తన నియమావళి అది. కానీ ప్రభువు, నువ్వు లోకంలో జీవించవచ్చు, కానీ నువ్వు సముద్రములో ఒక చేపలాగా, సముద్రములో ఒక నావలాగా, సముద్రము లేక నీటిలో ఒక తామరాకులాగా, తామరపులాగా నువ్వు జీవించాలి. సముద్రంలో నీరన్నీ ఉప్పుగా ఉంటాయి, చేపలు ఉప్పుగా ఉంటాయా? సముద్రం చేప ఉప్పుగా ఉంటుందా? చెప్పండి నాకు. వాటిని ఏం చేస్తారు తెలుసా? పట్టిన తర్వాత ఉప్పులో ఎందుకంటే చెడిపోకుండా ఉండడానికి. అంతేకాని ఉప్పు నీటిలో పెరిగే ఆ చేపకు మంచి నీరు ఎక్కడివి? ఎప్పుడైనా ఆలోచించారా?
సముద్రంలో మంచి నీళ్ళు కూడా ఉంటాయా? ఉప్పు నీరే తాగితే ఆ చేప బతకదు. ఉప్పు నీటిలో ఆక్సిజన్ ఉంటుందా? ఎంత పాలలో ఉంటుంది? నీటిలో ఆక్సిజన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ ఉప్పు నీటిలో ఎంత పాలలో ఉంటుంది? అది ఏ విధంగా బ్రతకగలుగుతుంది? తనకి ఏదైతే కావాలో అదే తీసుకుంటుంది. లోకంలో కూడా ప్రియులారా, ఈ లోకంలో మనం జీవించాలి, తప్పదు. మనకి ఏదైతే కావాలో దాన్ని మాత్రమే తీసుకొని మిగతాదంతా పరిత్యజించాలి, మిగతాదంతా వదిలివేయాలి. మనం ఈ లోకంలో సందర్భంలో చేపవలను, సందర్భంలో ఓడవలను, నీటి మీద తామరాకువలను మనం నివసించాలి. ఈ లోకమంతా పాపమయం, అంధకారం. వెలుగుందా అంటే, వెలుగు అంటే నీతి నియమాలు. ఈ లోకంలో సత్యము, నీతి, అది మాత్రమే లైట్. వెలుగు ఎక్కడా లేదు, నీతి ఎక్కడా లేదు. అబద్ధం ఆవిడ దూరం పోద్ది, సత్యం ఎంత దూరం పోద్ది? 10 మీటర్లు కూడా పోతుంది. అబద్ధం వేగంగా ఆవిడ దూరం వెళ్ళిపోద్దట. దానికి స్పీడ్ ఎక్కువ, దాన్ని ఆకర్షించేవాడు కూడా ఎక్కువ. సత్యాన్ని తెలుసుకునేవాడు తక్కువ, ఆహ్వానించేవాడు తక్కువ. అబద్ధాన్ని ఆహ్వానించేవాడు ఎక్కువ. కారణం ఎందుకు? ఒక మాట చెప్పండి రాయలమ్మ, నువ్వు చెప్పు, దేనికోసం జరుగుతుంది లోకంలో? పుట్టి నువ్వు చెప్పు, అసలు ఎందుకు అబద్ధం ఆ విధంగా విస్తరించబడుతుంది? అసలు ఈ లోకానికి తండ్రివుడు వాడు అబద్ధికుడు. అల్లే చెప్పండి, హల్లెలూయా. ఈ లోకాన్ని ఏలేవాడు అబద్ధికుడు, వాడి పేరు. అబద్ధాలకు జనకుడోడు, సాతానుగాడు. కాబట్టి వాడి మాటలు వ్యాప్తి చెందక సత్యదేవుడి లోకాన్ని ఆడడం లేదు. ఇప్పుడు సత్యవంతుడైన దేవుని లోకము ఒకటి ఉంది. దానికోసమే నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు, దానికోసమే మనం ఇక్కడ ప్రయాసపడుతున్నాం. సమస్తమును ద్వేషించి, సమస్తమును త్యజించి, నీతి నియమాలు కలిగిన, దైవభక్తి కలిగిన మార్గంలో ఎందుకు ఈరోజు మనం నివసిస్తున్నామంటే ఆ దేవుని యొక్క పరలోక రాజ్యం వారసులుగా కావడానికి. ఈ లోక సంబంధమైన మనుషులకు మనము, ఈ లోక సంబంధమైన ఈ లోకానికి మనము బానిసలుగా ఉండకూడదు. కాబట్టి ఈ లోకాధిపతి అబద్ధికుడు సాతానుగాడు. కాబట్టి వాడి మాటలు బహు స్పీడ్గా విస్తరిస్తాయి. అల్లే చెప్పండి ఒకసారి, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. కావున అబద్ధాలకు తండ్రి అయినా అబద్ధికుడైనా సాతానుగాడు ఏలిక ప్రస్తుతం రాదు లోకంలో. వాడి మాటలు ప్రాచుర్యంలో ఉంటాయి. సత్యము, నేనే మార్గము, నేనే సత్యము అన్న దేవుడు పరలోకం వెళ్ళి ఉన్నాడు. ఆయన త్వరగా తిరిగి రానై ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించనై ఉన్నాడు. అప్పుడు సత్యము బహు వేగంగా విస్తరిస్తుంది. ఇప్పుడు వేగంగా విస్తరింపబడేది అబద్ధాలు, అబద్ధికుడైన ఆ సాతానీయ మాటలే. అవి చెవులకు బహు ఇంపుగాను, కనులకు చూడ చక్కనగాను ఉంటాయి. ఎవరిలాగా? భాగ్యమ్మ, అవ్వమ్మ గడ్డ ఆ పండు కన్నులకు బహు చూడ చక్కనిదిగా, రమ్యంగా. అబ్బా, రమ్యము అంటే అర్థమైంది బాబా? అందంగా, అందానికంటే కొంచెం 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 పైమెట్టమని. అందంలో 3 రకాలు ఉన్నాయి. కొంచెం పైమెట్టు. నేను లోక సంబంధమైన అందం గురించి చెప్పానమ్మో. ఆత్మీయ సౌందర్యం వేరు, శారీరక అంటే శారీరకంగా అందంగా ఉండకూడదని కాదు. నువ్వు ఆత్మీయ సౌందర్యం కలుగుంటే నీ శరీరానికి అదే ఒక వెలుగు, నీ ముఖానికి అదే ఒక వెలుగు. ఎప్పుడైతే ఆత్మ శుద్ధిగా ఉంటుందో, ఎప్పుడైతే ఆత్మ ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే ఆత్మ సంతోషంగా ఉంటుందో, ఎప్పుడైతే నీ ఆత్మలో సమాధానం ఉంటుందో, నీ ముఖంలో ఒక అందము ప్రస్ఫుటంగా కనబడతా ఉంటుంది, ఒక ప్రశాంతత ఉంటుంది.
ఆ ముఖాన్ని చూడబుద్ధి వస్తుంది. ఆ ముఖం చూడగానే ఏమన్నా పెడదామా అనిపిస్తుంది. ఒక అమ్మ ముఖం చూస్తే పెట్టబుద్ధి వస్తుందట. నాలాంటి వాడు ముఖం చూస్తే ఎందుకంటే ఎప్పుడు చిట్టపట్లు ఆడుతుంటే ఎప్పుడు చిట్టపట్లే. అదేందో అయినా కొంతమంది అట్లుంటారు. రాయలమ్మా ఎందుకుంటారట? మా రాయలు లేదు ఎప్పుడు నవ్వుతానే ఉంటుందమ్మా. నేను చూస్తూ ఉంటానా ఆ వచ్చేపోయే వాళ్ళందరితో కూడా నవ్వుతానే బతకలేదు. మనకు అదే అందం, మనకదే సౌందర్యం, మనకదే ఆస్తి. నీ నవ్వే, నీ పలకరింపే ఎప్పుడే వస్తాయంటే నీ హృదయంలో సమాధానం ఉండాలి. హలో చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది యేసయ్యను నమ్మిన బిడ్డలకు మాత్రమే ఉండే ఒకే ఒక చూడము. అత్యాశలే ఉండవుగా, పేరాశలే ఉండవుగా, లోకాధిపతులు కావాలని ఏం కోరుకోవుగా, ఈ లోకంలో ఏదో 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 సంపాదించాలని ఆశ లేదుగా, పరలోక రాజ్యం వస్తే చాలు అనుకుంటాంగా. కాబట్టి నీకు సమాధానం హృదయంలో నిలయగా ఉంటుంది. కోరికల పుట్ట మానవుడు కోరికలు ఒకదానమ్మడి ఇస్తానే ఉంటాడు దేవుడు. దాంట్లో తృప్తి లేదు. తృప్తిలోనడిగే దేవుడు సంతోషమే. నాకు ఇది చాలు చాలు అని ఎవరైనా అంటారా? యేసయ్యను నమ్మిన బిడ్డలు అంటారు, నీవు చాలు ప్రభువా. ఏమంటారమ్మా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. ఆ మాట అనగలవా తల్లి? మనస్ఫూర్తిగాను, చాలా బాగాను, సంతోషంగాను, నిజంగా ఆత్మతో సత్యంతో అను. ఆ మాటలో ఉండే ఆ ఆనందము, ఆ సంతోషం, ఆ పాటలో ఉండే ఆ యొక్క పరమార్థము నువ్వు అనుభవిస్తూ పాడితే నీ హృదయం ప్రశాంతతతో నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేతును ఎల్లవేళలా, అన్ని వేళలా ఆరాధన చేయాలి. ఆదివారం ఒక్కరోజే కాదు, గుడికి వచ్చినప్పుడే కాదు, ఇంటి దగ్గర ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, నీ మనసులో ఎప్పుడు స్తుతి 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 స్తుతి. ఒక నాదం ఒక నాదం ఒక నాదం ఆయనతో కనెక్ట్ అయి ఉంటే ప్రియులరా, నిజంగా అది ఎంత ప్రశాంతత. నేను తిరుపతి ఈ మధ్య కాలంలో మా అమ్మగారు వెళ్ళిపోయారు కాబట్టి ఆ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడానికి సూళ్ళూరుపేట నుంచి నెల్లూరు జిల్లాకు, తిరుపతి జిల్లాకు పోతే ఎంటర్ అయినప్పటి నుంచి ఒకే ఒక నాదం వినబడతా ఉంటారు కదా. తిరుపతిలో ఒకే ఒక నాదం, ఎక్కడికి వెళ్ళినా ఆ నాదం చెవులు రింగు 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 పోతాను. చిన్న మైకులు పెట్టి నిజమే వాళ్ళకి అది భక్తి మార్గం, వాళ్ళకి అది భక్తి మార్గం. అదే అదిగో పెద్ద సౌండ్ కాదు, స్లోగా ఎక్కడో సునాదం. ఏ మూలం పోయినా, ఏ వీధికి పోయినా ఒక నాదం వినబడుతూనే ఉంటుంది. ఓం అనే శబ్దం. అసలు ఓం అంటే ఏంటి? అసలు అర్థం చెప్పండి. ఏది నాన్న తెలుపడేటువంటి ఓం అంటే చెప్పు ఆయన, నాకు తెలుసులే, ఇవాళ కరెక్ట్ చెప్పు. ఓం అంటే ఏంటి? ఓంకారనాదం అంటే ఏంటి? ఓం అనగా వాళ్ళు కూడా ఆరాధించేది ఒక దేవుడే. ఈజ్ ద గాడ్, ఈజ్ ద ఓన్లీ వన్ గాడ్. ఆయనే మనము నమ్మిన చప్పటి కొడుతూ దేవుడు ఓంకారనాదం అది దైవనాదం, దైవస్వనాదం, దేవుని సంగీతనాదం. కాబట్టి ప్రియులారా, ఎల్ల వేళలా దేవుని ఆరాధించే అనుభవానికి రావాలి.
దేవుని సంఘంలో వచ్చినప్పుడే కాదు, బుధవారం శుక్రవారం ఎక్కడ రావడం జరిగితేనే కాదు, నువ్వు ప్రార్థనకు మోకాళ్ళు వంగితేనే కాదు, నీ మనసు ఎప్పుడు మోకాళ్ళు వంగి ఉండాలి ఆ దేవదేవుని యొక్క ఆత్మ దగ్గర. నీ ఆత్మ పరమాత్మతో లింక్ కావాలి. ఆ లింకప్ కావడం చాలా కష్టం. అది అంత ఈజీ పని మాత్రం కాదు. దానికోసమే లోకాన్ని త్యజించి పెళ్ళాం బిడ్డలను వదిలేసి హిమాలయ పర్వతాలకు పురుష పుంగములు కాషాయ వస్త్రాలు ధరించి ఎందుకు పోతారు? ఈ ఆత్మ పరమాత్మతో లీనమైతే పరలోక రాజ్యం పోతాము అని హైందవ సిద్ధాంతం చెప్తోంది. నా ప్రభు సిద్ధాంతం కూడా, ఈ ధర్మశాస్త్రం కూడా, యేసయ్య ధర్మశాస్త్రం కూడా చెప్పే మాట కూడా అదే. నీ ఆత్మ పరమాత్మతో లీనమైపోవాలి ఎప్పుడు. ఆయన అంటాడు, ఏమంటాడమ్మా, నేను పరిశుద్ధుని కనుక నేను పరిశుద్ధుని కనుక, నేను సత్యము కనుక మీరు సత్యవంతులై ఉండండి, నేను న్యాయవంతుడిని కనుక మీరు న్యాయం. అంటే మీరు వేరు కాదు, నేను వేరు కాదు, వీఆర్ సేమ్. మీరు నేను ఒక్కటే. మీరు నా వలే ఉండండి, ఇదిగో నేను మీకు మార్గం చూపిస్తున్నా, ఆ మార్గంలో నడవండి. ఆ మార్గము పరపురానికి నేను చేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము మన అంశం ఏంటంటే చాలా నిగూఢమైన అంశం. అది ఆత్మ పరమాత్మలో విలీనం కావడము. అంటే చచ్చిపోవడం కాదు, వదిలము. చచ్చిపోయినప్పుడు విలీనం కావాలంటే నిజంగా లోకంలో ఉన్నప్పుడు నీకు టచ్ ఉంటేనే, నీ కనెక్టివిటీ ఉంటేనే. ఇక్కడ రెండు ఆత్మలు ఉన్నాయి, ఒకటి దురాత్మ, ఒకటి పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు కూడా నిన్ను బలవంతం చేయదు, దురాత్మ నిన్ను బలవంతం చేస్తుంది. దురాత్మ వాడి వైపు నిన్ను లాగుతుంది, పరమాత్మ నిన్ను బలవంతం చేయదు. పరమాత్మకు నువ్వు పరమాత్మను ఆహ్వానిస్తే ఆయన తప్పకుండా నీ దగ్గరికి వస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, నేను నీ యొక్క హృదయం అనే తలుపునందు చేరి ప్రతి ఒక్కరి హృదయం, నీ దగ్గరే కాదు, క్రైస్తవుల దగ్గరే కాదు యేసయ్య వచ్చేది. అసలు మనుషులందరూ దేవుని బిడ్డలే అమ్మా. అందుకే ఎవరిని కూడా దూషించకూడదు. ఎవరినైనా నరుణ్ణి నువ్వు దూషించావంటే, ఎవరినైనా నరరూపం దాల్చిన స్త్రీనే కానీ పురుషునే కానీ దూషించావంటే దేవుణ్ణి దూషించినట్టే. వాళ్ళు ఎవరో దైవ స్వరూపులు. మీరు అనుకుంటున్నారేమో దేవుని బిడ్డలంటే మేమేనని. చాలా తప్పది. లోకంలో అందరూ దైవ స్వరూపులే, ఆదాము హవ్వల సంబంధించి వచ్చిన వారే. కాబట్టి లోకంలో ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దూషించకూడదు. అది దేవుని బిడ్డలను దూషించినట్లు. ఓ జాగ్రత్త సుమా, ఎవరిని తోలనాడకూడదు. అందుకంటాడు, పొరుగువాడంటే ఎవడు? వాళ్ళని చెప్పు, ఎవరు పొరుగువాడంటే నీకు పొరుగువాడు. ఈ లోకస్తులందరూ నీ పొరుగువారే. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రభు చెప్పిన మాటలు అర్థం ఏంటంటే, ఈ లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా బిడ్డలైన మీరు కూడా ఈ లోకాన్ని ప్రేమించాలి. ప్రేమించేవాడు ఎవరిని ద్వేషించడు కదా. ప్రేమ ద్వేషానికి దూరం కదా. ప్రేమ దేశమై పోదు కదా. ప్రేమ ద్వేషానికి చాలా దూరం కదా. కాబట్టి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించును అనే మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఎవరిని కూడా ద్వేషించకూడదు అని అర్థం. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ పరమాత్మలో విలీనమయ్యే నాటికి మనం ప్రాక్టీస్ మేబీ పర్ఫెక్ట్ అని, ఈ ఆత్మను ఎప్పుడు కూడా పరమాత్మతో విలీనం కావడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఆ ప్రాక్టీస్ చేద్దాం. ఆ యొక్క పరలోక రాజ్య అనుభవాన్ని భూలోకంలో ఆ ప్రభు మనకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక అనుభవాన్ని దేవుడు భూలోకంలోనే నీకు దయచేస్తాడు. పరలోక రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉన్నది. యేసయ్య ఎక్కడుంటే అక్కడే సంతోషం. యేసు ఉన్న ఇంటిలో హ్యాపీ హ్యాపీ హోమ్ ఎప్పుడు.
యేసు ఉన్న హృదయం, యేసు ఉన్న ఇల్లు, యేసు ఉన్న ఆలయం. అంటే దేవుడు లేని ఆలయాలు కూడా ఉన్నాయా? చాలా ఉంటాయి. మన ఆలయంలో యేసయ్య ఉందో లేదో యేసయ్య చెప్పాలి. దేవుడికి స్థానం లేదు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా నేను. ఒక గ్రామానికి ఒక ఉద్యోగి ఒక దగ్గర ఇలాగ ఉద్యోగం చేసి ఆయన నెల్లూరు నుంచి ఇంకొక సిటీకి వెళ్ళాడట, ఒంగోలు అనుకున్నాం. వెళ్తే అక్కడ ఒక చర్చికి వెళ్ళాలా. గొంతులో చర్చి, వీధిలో చర్చి. ఏ చర్చికి వెళ్ళాలో తెలియడంలా. అతను కొంచెం భక్తిపరుడు, అతను కొంచెం క్రీస్తు నియమాలు కలిగిన వ్యక్తి, కొంచెం నియమ నిబద్ధత కలిగిన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన ఆరాధన, పరిశుద్ధమైన ఆరాధన, దైవారాధన కలిగిన సంఘాన్ని నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. సరే, దగ్గరగానే ఇలాంటి మైక్ పెట్టుకొని ఒక పాస్టర్ గారు ఒక పెద్ద గుడి కట్టి ఆయన తీసుకున్న రెంటెడ్ హౌస్కి దగ్గరగా స్వరం రోజు వినబడుతుందట. సరే, దగ్గరగానే ఉంది కదా, చర్చికి వెళ్దామని వస్తూ ఉంటే ఆ గేట్ దగ్గర ఒక ఆయన నిలబడ్డాడంట. ఆయన తెల్లని వస్త్రాలు ధరించాడు. ఆయన యేసయ్య. అయ్యా అయ్యా, నువ్వేందయ్యా ఎక్కడున్నావు? గుళ్ళో లేకుండా అక్కడ ఏంటి మంచి ఆరాధన చేస్తున్నారు కదా, అబ్బో పరిశుద్ధాత్మ పొంది ఆహా ప్రవచనాలు చెప్పావు కావా, భాషలు మాట్లాడేవా కావా, స్వస్థలు చేసే దైవ సేవకుడు, చాలా సలక్షణాలు ఉన్న చర్చి కదా, అన్నీ ఉన్నాయి కానీ నాకు మాత్రం స్థానం లేదు. మరి అవన్నీ చేసేది కూడా అంటే దురాత్మ అని చెప్పి. అంటే దురాత్మ కూడా చేస్తుందా? ఎస్, యేసయ్యకు స్థానం ఉండే హృదయాలు, ఆలయాలు. హృదయమే దేవుని ఆలయం. మా హృదయంలో దేవుడు ఉంటే మనం దేవుని ఆలయంలో పోతే ఆయన దేవుని ఆలయంలో ఉంటాడు. మన హృదయంలో సాతానుగాడు ఉంటే నువ్వు సాతాన్ని కూడా దేవుని ఆలయంలో తీసుకొస్తున్నావు. ఇప్పుడు లేడనే వాడు పక్కనే కూర్చొని ఉంటాడు. ఒకవేళ పరిశుద్ధత కలిగిన ప్రభు ఆత్మకు ఉంటే అదిగో ఎంట్రన్స్లో కూర్చొని ఉంటాడు. నువ్వు రా బయటికి, నీ సంగతి ధ్యానిస్తా, నువ్వు రా బయటికి, నీ సంగతి ధ్యానిస్తా అని చెప్పి వాడు అక్కడే ఉంటాడు. వాడు ఎందుకంటే నువ్వు బయటికి పోగానే వాడిని ఆహ్వానిస్తావుగా, మళ్ళా నాయన నీ సంకట వేసుకుంటావుగా, వాడితో మళ్ళా ముచ్చట్లాడుతావుగా. ఎందుకంటే వాడి స్నేహం అంటే నీకు బలి ఇష్టంగా. ఎందుకు అదిగా లోకాశ, సమస్త కీడులకు మూలం. కావున ప్రియులరా, ఇవన్నీ మనకు దూరంగా ఉండాలంటే మన ఆత్మ పరమాత్మకు ఎల్లప్పుడూ విలీనమై దేవుని ఆరాధించడం కాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇంకొక మాట చెప్పండి, గొప్పగా చెప్పండి. దేవా చెప్పండి మాట. దేవా, నా ఆత్మ నీ ఆత్మతో విలీనమవును గాక, కనెక్ట్ అవును గాక, ఎప్పుడు నిన్ను ఆరాధించును గాక, ఆ హృదయంలో నీకే చోటిద్దును గాక. దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పిల్లరా, అలాంటి పరిశుద్ధతను, అలాంటి పరిశుద్ధాత్మను, అలాంటి కనెక్టివిటీని ఆ దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పుట్టి ప్రార్థన చేయమ్మా, ఈ వాక్యం విన్నాము. తర్వాత కానుకలు పడుకుందాం. దేవకమ్మా, నువ్వు వచ్చి ప్రకటన చేయి, ప్రార్థన చేయి. You are